డెఫినెట్ గా 2029 లో అతనే సీఎం నాకు తెలిసి. డెఫినెట్ గా అతనే అవుతాడు. పవన్ కళ్యాణ్ సీఎం. ఫ్రీ బస్ అవసరం అంటే మరి అక్కడ అవసరాన్ని బట్టి సార్ సిటీ డెవలప్మెంట్ యాక్చువల్ ఇక్కడికంటే రూరల్ ప్రాంతం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇస్తే మంచిదని కాదు. పవన్ కళ్యాణ్ అయితే బేసిక్ నుంచి ప్లాన్ చేసి వెళ్తున్నారు. బాగుంది సార్. ఆంధ్రాలో ఎలా ఉంది గవర్నమెంట్? పర్లేదు సార్, ఇప్పుడే రూలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్ట్ అయ్యింది బట్ బేసిక్ వేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ మోస్ట్ పవర్ఫుల్ అండి. ప్లానింగ్ ఉంది, బాగానే అండర్స్టాండ్ చేస్తున్నారు అంతా న్యాచురల్గా. అంటే పథకాలు ఇంకా వచ్చినాయా రాలేదా? లేదు స్టార్ట్ అయ్యి సార్, ప్లానింగ్ ఉంది. నెక్స్ట్ మే ఉంది, నెక్స్ట్ ఇల్లు ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. ప్లానింగ్ బాగుంది సార్. ఒకసారి గవర్నమెంట్ రీఫార్మ్ అయిన తర్వాత కొంచెం లో బడ్జెట్ ఉన్న స్టేట్ కదా, టైం టేకెన్ సమ్. సో అర్థం చేసుకుని కొంచెం వెయిట్ చేయాలి సార్, వెయిట్ చేయాలి. అంటే ఫ్రీ బస్ అవసరమా లేదా అనుకున్నాం? ఫ్రీ బస్ అవసరం అంటే మరి అక్కడ అవసరాన్ని బట్టి సార్ సిటీ డెవలప్మెంట్ యాక్చువల్ ఇక్కడికంటే రూరల్ ప్రాంతం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇస్తే మంచిదని. అంటే పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ ఎక్కువైందా కొంచెం? అంటే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని టాక్ వచ్చింది. లేదు సార్, అది ఇంటర్నల్ ఇష్యూస్ సార్, మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది, లోకేష్ అయితే బాగుంటుంది. ఇది పార్టీ ఇష్యూ కాబట్టి అది మనం ఇంటర్నల్ అవ్వకూడదు. పవన్ కళ్యాణ్ అయితే బేసిక్ నుంచి ప్లాన్ చేసి వెళ్తున్నారు. బాగుంది సార్. ఆయన ఓవరాల్ గా అయితే గవర్నమెంట్ బాగుంది సార్. ఏపీలో గవర్నమెంట్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? సూపర్. అతనిలాగా అసలు డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తిని ఇంతవరకు చూడలేదు నేను. సొంత డబ్బులు పెట్టి చాలా బాగా చేస్తున్నాడు పరిపాలన. సో అంటే క్రేజ్ పెరిగిపోతుందనే డిప్యూటీ సీఎం లొకేషన్ చేయాలని చెప్పేసి కొంతమంది ఏదో రచ్చ చేశారు కదా అప్పట్లో. యాక్చువల్ ఏంటంటే టీడీపీ ఎక్కువ సీట్లు ఉండడం వల్ల అక్కడ జనసేనకి యాక్సెప్టెన్సీ లేదు సరే. అందులో ఒక పవన్ కళ్యాణ్ పవర్ వ్యక్తి ఉన్నాడు కాబట్టి జనసేన పార్టీ నడుస్తుంది. అందులో దుర్గేష్ అయినా కానీ పవన్ కళ్యాణ్ అయినా కానీ ఏపీలో డిప్యూటీ సీఎం చేసేది మా స్టేట్ కూడా కావాలని చూస్తున్నాం మా తెలంగాణలో. నిజంగా అతను ఏంటంటే రూపాయి అవసరం లేదు ఆయనకు. అవినీతి ఆయన సినిమాలు ఇస్తే ఆయన కోట్ల డబ్బులు వస్తాయి. అది కాదు 10 మందికి మంచి చేయాలని వెళ్ళాడు కదా రాజకీయాల్లోకి. సో కరప్షన్ లేకుండా ఒక మినిస్టర్ని మీరు చూస్తున్నారు అయితే? యా రియల్. ఇండియాలో లేడు అతను. ఒకప్పుడు నాకు తెలిసి ఎన్టీఆర్ పాత ఎన్టీఆర్లో అలా చేస్తున్నాడు పరిపాలన. నిజంగా గ్రేట్, చాలా గ్రేట్. బాగుంది. అలాంటి వ్యక్తి దొరకడం ఏపీ ప్రజల అదృష్టం నిజంగా. ఆయన నెక్స్ట్ ఆయన సీఎంకి వారసుడిగా అవుతాడంటారా? చంద్రబాబు నాయుడు గారికి వారసుడిగా? డెఫినెట్ గా 2029 లో అతనే సీఎం నాకు తెలిసి. డెఫినెట్ గా అతనే అవుతాడు. పవన్ కళ్యాణ్ సీఎం. అంటే అప్పుడు కలిసి పోటీ చేస్తారంటారా విడివిడిగా పోటీ చేస్తారంట? విడివిడిగానే పోటీ చేయాలి. అప్పుడే ఎవరి సత్తా ఏందనేది బయటికి వెళ్తుంది. ఈ 4 yearsలో జనసేనకు చాలా ప్రజల్లో మద్దతు పెరిగింది చాలా వరకు. సో డెఫినెట్గా నాకు తెలిసి అయితే నెక్స్ట్ 2029లో ఈజ్ ద సీఎం ఆఫ్ ఏపీ. అంటే విడిగా పోటీ చేస్తే జగన్కి అడ్వాంటేజ్ అని చెప్పి అంటారు కదా, అప్పటికి మారుస్తారంటారా మొత్తాన్ని పవన్ కళ్యాణ్? మొత్తం లేదు, ఇవన్నీ పనులు చేయడం. రోడ్లు మొన్న చూశారు కదా, రోడ్లు చాలా బాగా వరకు వేశారు. రోడ్లు వాటర్ అని చెప్పేసి గుడివాడలో వాటర్ ఫిల్టర్స్ బాగు చేయించాడు. సో స్కూళ్ళల్లోకి వెళ్తున్నాడు. అన్నీ అంటే ప్రతి ఒక్క చిన్నది రోడ్లో క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నాడు. సో అలాంటి మినిస్టర్, అలాంటి డిప్యూటీ సీఎం ఇంతవరకు దొరకడు. ఇంకోటి ఏంటంటే డిప్యూటీ సీఎం అనే పోస్ట్ ఇంతవరకు ఎక్కడ బయటపడలేదు. ఇక్కడ ఉన్నాడు, టీఎస్లో డిప్యూటీ సీఎం ఉన్నాడు. సో బట్ ఎవరు కూడా నాకు తెలియదు. సో ఏపీలో డిప్యూటీ సీఎం అంటే మొత్తం దేశం మొత్తం తెలుసు. అంతే, ఎవరికి ఉండే క్రేజ్, ఆ క్రేజ్ బట్టి ఆ డిప్యూటీ సీఎంకి అంత అదే వచ్చింది. కానీ లేకపోతే అంత లేదు డిప్యూటీ సీఎం. అంటే బాహుబలిలో సీన్ ఉంటుంది కదా, ఏంటి బాహుబలి రానా పట్టాభిషేకం చేసినప్పుడు బాహుబలి అసలు పవన్ కళ్యాణ్ అంటారు. అవును, నిజంగా సరే. ఇప్పుడు ఏదైనా సభలు పెట్టినప్పుడు జనరల్ గా సీఎం చంద్రబాబు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు కదా, ఏం వినిపించదు. అదే గ్రౌండ్ లెవెల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనగానే జనాలంతా అరుస్తుంటారు, ఘోరంగా చేస్తుంటారు. నిజంగా సూపర్. సో అంటే నెక్స్ట్ సీఎం ఆయనే అంటారా? అవును. ఈ డిప్యూటీ సీఎం లోకేష్ నారాయణ చెయ్యాలంటారా వద్దంటారా? ఇక వాళ్ళ ఇష్టం, అది అద్దు. అది డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా అతనికి, మళ్ళీ ఇచ్చినా మళ్ళీ లాగేసుకుంటా ఎలాగుంటుంది చెప్పండి. అంటే అది బ్రేక్ కూటమికి కొంచెం నష్టం చేకూరుస్తుంది అంటారా? అలాని కాదు, అతను అవినీతి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. నిజంగా మాట మీద నిలబడే వ్యక్తి. 2019లో అక్కడ గిరిజనులకు ఒక మాట ఇచ్చాడు, మీకు వాటర్ అయినా రోడ్లు అయినా వేయించానని. మొన్న వెళ్ళాడు ఒక 1 month బ్యాక్, వెళ్ళి రోడ్ చేయించాడు, వాటర్ తెప్పించాడు. వాళ్ళు కూడా అక్కడ అడిగితే తెలుస్తుంది వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.